యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్. ఇది ప్యూర్ పెట్రోల్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. ఇది ఒక షోరూమ్ ఎక్స్చేంజ్ వెహికల్. ఇది చూసుకున్నట్టయితే ఓనర్ పరంగా చూసుకుంటే రెండో ఓనర్, కిలోమీటర్ల పరంగా చూసుకుంటే 50 చిల్లర కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్గా చెప్పడం జరుగుతుంది. నేనైతే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించలేదు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే షోరూమ్ ట్రాక్ అనేది తీపించడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి 15 మోడల్ పెట్రోల్. మనకు VXI ఆప్షనల్. ఇది VXI ఆప్షనల్ కాబట్టి డ్రైవర్ సైడ్ సేఫ్టీకి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మనకు కీస్ కూడా సెంట్రల్ లాకింగ్ కీసే, 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. టైర్ల విషయానికి వస్తే మనకైతే ఆల్మోస్ట్ 70, 80, 60% అవుతున్నాయి టైర్స్. టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదండి వెహికల్కి. మీకు ఎక్కువగా సోది పెట్టకుండా వెహికల్ గురించి, దాని మ్యాటరు, వెహికల్ ఏంది, ఏముంది, ఏం లేదు అనేది తొందరగా చెప్పే ప్రయత్నమే చేస్తాను. అంతా 2-3 నిమిషాలలో వీడియో కంప్లీట్ చేస్తాను. చూసుకోవచ్చు. ఇది రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ ఫెండరు, డోరు, రన్నింగ్ బోర్డు, పిల్లరు, ఈ క్వార్టర్ ప్యానల్ చిన్న డెంట్ ఉంది. వెనక బంపర్ చిన్న స్క్రాచ్ ఉంది. వెహికల్కి అయితే ఓవరాల్గా నాకైతే తెలిసి ఒక 4-5 పార్ట్లు అయితే రీపెయింట్ జరిగింది. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికలే. ఇంజిన్ అయితే వెహికల్ ఐడిల్లో ఉంది, ఇప్పుడు ఆన్లోనే ఉంది. షాకర్ ఓకే ఉంది, సస్పెన్షన్ ఓకే ఉంది. చూపెడతాను మీకు. వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఐడిల్లో ఉన్నా కూడా లోపల కూర్చున్న వాళ్ళకి ఒక్కొక్క సమయంలో ఇది ఆన్లో ఉందా లేదా అని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్మూత్గా ఉంటుందండి ఇంజిన్ వచ్చేసి. ఇది వెహికల్ స్టోరీ. ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. మీరు దయచేసి మిత్రులు ఎవరైనా సీరియస్గా కొనేవాళ్ళు ఉంటే సంప్రదించండి. ఈ వెహికల్ అనేది అర్జెంట్ సేలే, తొందరగానే వెళ్ళిపోతుంది ఈ వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ ఎందుకంటే మంచిగున్న వెహికల్ అయితే ఎవరికైనా కూడా తొందరగానే ఇమీడియట్గా మార్కెట్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూడవచ్చు. బ్యాక్ సైడ్ ఇది సీటింగు పర్ఫెక్ట్గా ఉంది. ఇంటీరియర్ వ్యూ బ్రహ్మాండంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే బూట్ ప్లేస్ చూడవచ్చు. బూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్టెపినీ వచ్చేసి ఒక 50% ఉంది. బూట్లో ఎలాంటి రిపేర్ అయితే జరగలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉన్నాయి. వీటికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి మేజరు ఇష్యూ కాలేదు. డిక్కీ లాక్లు అయితే ఓపెన్ కాలేదండి. డిక్కీ డోర్ కూడా షోరూమ్తో నచ్చిందే ఉంది. ఇది బ్యాక్ సైడ్ డిక్కీ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్టయితే ఉంటే మనకైతే లెఫ్ట్ సైడ్ ఫెండరు, డోరు, మనం చూసుకున్నట్టయితే క్వార్టర్ ప్యానలు, పిల్లర్లు, అప్రాన్లు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఎక్స్టర్నల్ పరంగా. ఎక్స్టర్నల్ పరంగా వెహికల్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 2 ఫోగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇవి కూడా వేసి చూపెడతాను మీకు. చూసుకోవచ్చు. ఆల్ పార్కింగ్ లైట్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న విషయాలే కానీ మీకు వెహికల్ గురించి చెప్పే క్రమంలో చూపెట్టడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఇంజన్ చూసుకున్నట్టయితే చూడవచ్చు. చాలా సైలెంట్గా ఉంది. ఏసీ ఆన్లోనే ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇది ఏంటంటే గేజీ తీసిపోసినప్పుడు డస్ట్ పడింది. మౌంటింగ్ చిన్న వీక్ ఉంది. ఇంజను కొంచెం వైబ్రేట్ అవుతుంది. మౌంటింగ్ అనేది ఒక 1800 రూపాయలలో అయిపోతుందండి. చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకైతే క్లచ్ ప్లేట్ లేదు, ఇప్పటివరకు వేయలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఒరిజినల్ రీడింగే. సో బానెట్ పట్టీ కూడా షోరూమ్తో నచ్చిందే ఉంది. అప్రాన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. షోరూమ్ మార్కింగ్సే ఉన్నాయి. పైపులకు, ఏసీ పైపులకు కూడా. వెహికల్ చూసుకున్నట్టయితే చాసిస్ నెంబరు, విన్ ప్లేట్ చూసుకోవచ్చు, అవైలబుల్లో ఉంది. ఇది DL 3C వెహికల్. మీకు ఎవరికి కావాలనుకున్న NOC మనం అయితే ఒక వారం రోజుల్లోపు NOC అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. NOC ఇన్వాయిస్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా అవైలబుల్లో ఉంటుంది. ఇక వెహికల్ ఇంటీరియర్ వ్యూ చూసినట్టయితే ఉంటే మనం చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అవైలబుల్లో ఉంది. సీట్ కవర్లు అయితే ఈ డ్రైవర్ సైడ్ చిన్న స్క్రాచ్ ఉంది కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి మిగతాయి. డాష్ బోర్డ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడవచ్చు. కిలోమీటర్లు చూసుకున్నట్టయితే 53,596గా ఉంది ఇప్పటివరకు. ఇది ఇంటీరియర్ వ్యూ. ఇంకా ఫ్రంట్ బ్యాక్ వ్యూ చూసినట్టయితే ఉంటే మనకైతే సీటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ మాన్యువల్ విండోసే చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రైజు విషయానికి వస్తే ఈ వెహికల్ వల్ల ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్రైస్ అనేది మీకు వీళ్ళతో డిస్కషన్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్.